40 నుంచి 60 ప్రెజర్ గేజ్ అనేది పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటే మనకి డిస్ప్లే అన్నది డ్యామేజ్ అవ్వకుండా నీట్గా పంచింగ్ అనేది అవుతుంది. దాని తర్వాత వచ్చి మనకి ఒక ప్రెజర్ గేజే కాదు, దాని తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఏంటి ఇక్కడ నార్మల్గా వచ్చేటప్పటికి టెంపరేచర్ ఒక ఆప్షన్ ఉంటుంది, వాక్యూమ్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి టెంపరేచర్ ఒకటి, వాక్యూమ్ ఒకటి, నెక్స్ట్ లామినేషన్ అనేది ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఫస్ట్ టెంపరేచరు. ఈ టెంపరేచర్ దేనికేనంటే మనం ఒక గ్లూ స్టిక్కర్ని కదా మనం లోపల పెట్టాము, ఆ గ్లూ అనేది నీట్గా మెల్ట్ అవ్వాలి అంటే మనం టెంపరేచర్ అనేది పెట్టాలి. ఆ టెంపరేచర్ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది అంటే ఈ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మనకి స్టార్టింగ్ అనేది అవుతుంది అన్నమాట. ఓకేనా. హోల్డ్ చేసేటప్పుడు దీని దగ్గర నుంచి హీట్ అనేది టచ్ గ్లాస్లోకి వెళ్ళి ఓసీ అనేది నీట్గా నామినేషన్ అవ్వడానికి మనకి అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది హీట్ అనేది ఎంత పెట్టవచ్చు అని అంటే ఎల్సిడి డిస్ప్లేలు, డూప్లికేట్ డిస్ప్లేలు ఏవైనా వచ్చాయనుకోండి, మనకి మార్కెట్లో దొరికిన డూప్లికేట్ డిస్ప్లేలకి మనకి 30 నుంచి 45 టెంపరేచర్ అనేది పెట్టుకోవచ్చు. లేదు ఓపో, వివో, ఈ చైనా మోడల్స్ ఏవైనా సరే 45 టెంపరేచర్ అనేది పెట్టుకోవచ్చు. లేదు ఓఎల్ఈడి స్క్రీన్స్ ఏదైనా సరే 45 టెంపరేచర్ అనేది పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఐఫోన్ ఎక్స్ నుంచి ఓకేనా 17 Pro Max వరకు ఏదైనా మొబైల్స్ వచ్చిందనుకో, ఇక్కడ టెంపరేచరు 80 పెట్టాలి. ఎడ్జ్ డిస్ప్లేలు ఏదైనా సరే టెంపరేచరు 80 పెట్టాలి. ఓకేనా. అది ఎలా ఫిక్స్ చేస్తాము, ఇలా మనం టచ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ సెలెక్ట్ చేసి ఎంటర్ బటన్ కొట్టగానే ఆటోమేటిక్గా ఈ ప్లాట్ఫాము 80 సెంటీగ్రేడ్ వరకు వచ్చి అక్కడితో ఆగిపోతుంది. ఓకేనా. దాని తర్వాత వచ్చే ఆప్షన్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఫ్లాట్ వాక్యూమ్ అని ఒకటి ఉంటుంది. ఈ వాక్యూమ్ వచ్చేటప్పటికి దీనికి కూడా చైనా డిస్ప్లేలకు అలా ఉండాలి, ఎల్ఈడి డిస్ప్లేలకు అలా ఉండాలి, ఎడ్జ్ డిస్ప్లేలకు అలా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మార్కెట్లో డూప్లికేట్ డిస్ప్లేస్ ఏవైనా సరే 20 ప్రెజర్ గేజ్ అనేది 20 మనకి ఈ ప్రెజర్ గేజ్ అనేది ఉండాలన్నమాట. డిస్ప్లే పంచింగ్ చేసుకున్నాము, ఆ డిస్ప్లే అనేది పెట్టి లాక్ అనేది చేసుకుంటాం. లాక్ చేసుకున్నాక మెయిన్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్, అంటే దీనికి బబుల్ రిమూవ్ మిషన్కి పవర్ రావడానికి ఒక స్విచ్ అనేది ఉంటుంది, అది ఆన్ చేసుకుంటాం. దాని తర్వాత మనకి ఈ డ్రమ్ అనేది ఎయిర్తో ఫిల్ అవ్వాలి కదా, మనకి ఎయిర్ ట్యాంక్ దగ్గర నుంచి ఎయిర్తో ఫిల్ అవ్వాలంటే ఎయిర్ ప్రెజర్ అనేది యాక్టివేషన్ అనేది చేసుకుంటాం. ఓకేనా. ఇది యాక్టివేషన్ చేసినాక దీంట్లో ఒక 2 మినిట్స్ ఉంటే మనకి చిన్న చిన్న బబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా పోతాయి అన్నమాట. బబుల్స్ అనేవి రిమూవ్ అనేది అయిపోతుంది. అలా కాకుండా ఏంటంటే అప్పటికి మనకి కొంచెం ఎక్కువ బబుల్స్ వచ్చాయి అంటే దీనికి మనం ఏం చేసుకోవాలంటే టెంపరేచర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఓకేనా. ఇది ఏదైతే ఉందో ఈ సిలిండరు, ఇది హీట్ అనేది అవుతుంది. ఈ డ్రమ్ ఏదైతే ఉందో అది హీట్ అనేది అవుతుంది. ఇది టెంపరేచర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఎంత ఉండాలి దాని టెంపరేచర్ అంటే 50 to 60 టెంపరేచర్ అనేది ఉంటే సరిపోతుంది. దానికి మించి ఎక్కువ ఉన్నదంటే బ్లాక్ స్పాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. 60 టెంపరేచర్ అనేది మన టచ్ సపరేటర్లో ఎలా పెట్టాలో అలా సెట్ చేసుకొని ఇది పర్మనెంట్గా ఉంచుకుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అది కూడా మనకి ఇక్కడ ప్రెజర్ గేజ్ ఎలా ఉండాలి అని అంటే ఎప్పుడైనా సరే ప్రెజర్ గేజ్ 6 ప్రెజర్ గేజ్ అనేది ఉండాలి. దీన్ని ఎలా సెట్ చేసుకుంటామనంటే ఇటువంటి స్విచ్ దీనికి బబుల్ రిమూవ్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. ఓకేనా. ఆ స్విచ్ని మనం స్టార్టింగ్ కొనేటప్పుడే సెట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. మనం దానికి రెగ్యులర్గా పెంచాల్సిన అవసరం లేదు, తగ్గించాల్సిన అవసరం లేదు. ఎడ్జ్ డిస్ప్లేలకైనా, ఎల్ఈడి డిస్ప్లేలకైనా, ఎల్సిడి డిస్ప్లేలకైనా సేమ్ ప్రెజర్ గేజ్తో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ 6 ప్రెజర్ గేజ్ స్టార్టింగ్లో పెట్టేసి విడిచిపెట్టేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఆ ప్రెజర్ గేజ్తో ఈ మిషన్ అనేది ఆపరేటింగ్ అనేది అయిపోతుంది. మెయిన్ కంట్రోలర్ స్విచ్ ఒకటి, కంప్రెసర్ కంట్రోలర్ స్విచ్ ఒకటి, టెంపరేచర్ కంట్రోలర్ స్విచ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టైమర్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 2 మినిట్స్ 5 మినిట్స్ ఉంచినాక ఆటోమేటిక్గా ఉన్నా సరే దాంట్లో పెద్ద ఉపయోగం అయితే ఏమి ఉండదు. ఓకేనా. అదే మనం కాస్త పెట్టి మర్చిపోయాం అనుకో, ఆటోమేటిక్గా దీంట్లో టైమర్ సెట్ చేసుకుంటే 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు, 2 నిమిషాలు అయితే 2 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది అనమాట. మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. అక్కడ నీట్గా నెంబర్స్ రాసి ఉంచుతారు. 10M అంటే 10 మినిట్స్ తర్వాత ఆగిపోద్ది, 05M అంటే 5 మినిట్స్ తర్వాత ఆగిపోద్ది. లేదు సెకండ్స్లో కావాలంటే సెకండ్స్లోనైనా మనం ఇక్కడ టైమర్ ద్వారా ఇది టచ్ సపరేటర్ ఎలాగ ఉందో అదే విధంగా సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళాక మనకి ఆటోమేటిక్గా బబుల్ రిమూవర్లోకి వెళ్ళాక తీసి చూస్తే మనకి ఒరిజినల్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా లామినేషన్ చేసి గమ్ క్లీన్ చేసి దీనిపైన వేసేయచ్చు.
ఇప్పుడు ఏంటంటే ఇలాగ ఫ్రేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా అది నీట్గా ఫ్రేమ్లో సిట్టింగ్ అయిపోతుంది డిస్ప్లే. ఇలాగ ఒక రాలర్ పై పెట్టి మనం అలా చేసుకుంటే నీట్గా ఫిక్సింగ్ అనేది అవుతుంది. ఓకేనా. ఫిక్స్ అయ్యేటప్పుడు ఏదైతే మనకి ఓసీది స్టిక్కర్ ఉందో అది వేస్ట్ స్టిక్కర్ తీసి ఒక కార్నర్ సపోర్ట్ తీసుకొని అక్కడ అలా పెట్టేస్తాం అనమాట. స్టిక్కర్ తీసేటప్పుడు కూడా ఇలా కిందకి లాగండి. మనం ఇలా పైనుంచి లాగేమనంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ పడి మనకి డస్ట్ అనేది అక్కడ బ్లాక్ అయిపోద్ది. ఓకేనా. అలా పెట్టి ఏదో ఒక మిడిల్ పార్ట్లో ఇలా ప్రెస్ చేస్తాం. చేసిన తర్వాత ఇదే విధంగా ఉల్టాగా పెట్టేసి తీసుకొని కరెక్ట్ పొజిషన్లో పడిందా లేదో చూస్తాం అనమాట. ఏదైనా రాంగ్ ఉంది అని అంటే కొంచెం ఇలా సైడ్స్ ఏదైనా ఉంటే సైడ్ పెడతాం, తీసుకొచ్చి బబుల్ రూమ్ మిషన్లో నామినేషన్ మిషన్లో పెట్టేస్తాం. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇలా పెట్టి మనం మిషన్లో పెట్టి ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ప్రెజర్ గేజ్ అవన్నీ ఉన్నాయి. ప్రెజర్ గేజు 30, టెంపరేచర్ 45, వ్యాక్యూమ్ 30, నామినేషన్ టైం 20 ఆన్ చేసేస్తాం. ఓకేనా. ఏదైతే కంట్రోలర్ స్విచ్ ఉందో మనం ఏదైతే ప్రెజర్ గేజ్ స్విచ్ పెట్టామో అదే స్విచ్ని ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ వ్యాక్యూమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. టెంపరేచర్ అనేది సేవ్లో ఉంది కాబట్టి ఓకే. వ్యాక్యూమ్ అనేది 30 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. ఓకేనా. ఈ 30 సెకండ్స్లో ఈ డ్రమ్ అంతా ఫిల్ అవుతుంది. ఓకేనా. ఫిల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, మనకి ఆ ప్రెజర్ అనేది హోల్డ్ చేసినప్పుడు మనకి డిస్ప్లే పైన ఆ ప్రెజర్ అనేది పడదు. పడకుండా ఏమవుతుంది, డిస్ప్లే అనేది బ్రేక్ అవ్వకుండా మనకి రెడీ అనేది అవుతుంది. వ్యాక్యూమ్ 30 సెకండ్స్ అయిపోయినాక హోల్డింగ్ అనేది నామినేషన్ అనేది అవుతుంది. హోల్డింగ్ అనేది ఒక 20 సెకండ్స్ వరకు ఉంటుంది. ఆ 20 సెకండ్స్లో మనకి డిస్ప్లే అనేది ఇక్కడ రెడీ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా రాంగ్గా ఏమైనా పెట్టినా ఆటోమేటిక్గా ఏదైతే ఈ రెడ్ బటన్ ఉందో అది లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్టాప్ అయిపోద్ది. ఓకేనా. ఫోర్స్ స్టాప్ అనమాట అది. ఓకేనా. మనకి ఇక్కడ ఏమైంది, నీట్గా పంచింగ్ ఆటోమేటిక్గా ఈ బబుల్స్ అన్నీ పోతాయి. ఈ బబుల్ రిమూవ్ మిషన్లో మనకి ఎంత 6 ప్రెజర్ గేజ్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉన్నాయి అంటే ఆ బబుల్స్ అన్నీ నీట్గా పోతే మనం ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకుంటాం. లేదు అని అంటే ఓపెనర్ ఉండదు కదా, ఓపెనర్తోనైనా ఓల్డ్ గ్లూ అంతా రిమూవ్ చేసుకుంటాం. మరి ఓల్డ్ గ్లూ హార్డ్గా ఉందంటే పెట్రోల్లో ఇయర్బడ్ కాటన్ బాట్ కానీ క్లాత్ కానీ డిప్ చేసి మనం అలా స్క్రబ్ చేస్తే ఆటోమేటిక్గా గ్లూ అంతా రిమూవ్ అనేది అయిపోయిన తర్వాత మనం దీనికి గ్లూ అనేది అప్లై చేయాలి. గ్లూ అప్లై చేసేటప్పుడు ప్రాక్సిమిటీ సెన్సార్ హోల్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ అప్లై చేయకూడదు. నెక్స్ట్ స్పీకరు మెస్ ఉంటుంది, అక్కడ అప్లై చేయకూడదు. దాని క్రింద నుంచి సైడ్ మనం నీట్గా గ్లూ అన్నది అప్లై అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా, ఇవి కాటన్ బడ్స్, ఇవి రిమూవ్ చేయకూడదు. ఒకవేళ రిమూవ్ చేస్తే 2-way టేప్ అనేది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆటో టచ్ అవ్వకుండా ఇవి మనకి ఇస్తాడనమాట. టచ్ చేసేటప్పుడు ఆటో టచ్ అవ్వకుండా ఇవి వస్తుంటాయి కాబట్టి ఇవి ఉంటే బెటర్ ఆప్షన్. అదేవిధంగా డిస్ప్లే అనేది నామినేషన్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇది ఇలా నామినేషన్ అయింది కాబట్టి మనకు ఒరిజినల్ డిస్ప్లే ఒరిజినల్ టచ్ మన దగ్గర ఉంది. ఓన్లీ పైన టచ్ గ్లాస్నే మనం రీప్లేస్ చేస్తాం. ఫిక్సింగ్ కూడా ఒరిజినల్ వచ్చింది. మనకి పెద్ద మిషన్ ఏంటంటే ఓసీఏ మిషన్. ఓకేనా. ఇది ఒక 40,000 నుంచి స్టార్టింగ్లో ఉంటాయి. లేదు ఎవరి దగ్గరైనా మిషన్ ఉన్నదంటే మనం డిస్ప్లే అనేది నీట్గా డివైడ్ చేసి తీసుకుని వెళ్తే వాళ్ళకి ఒక 100 రూపీస్ ఇస్తే మనకి ఇలా నామినేషన్ చేసి బబుల్ రిమూవ్ చేసి ఇచ్చేస్తారన్నమాట. చెప్పే విధంగా చేసుకుంటే మీకు ఎక్కడ కొట్టింది డ్యామేజ్ అనేవి రావు, నీట్గా ఫిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫిక్స్ చేసేటప్పుడు కూడా మనకి నార్మల్గా ఏంటంటే ఇది డిస్ప్లే గ్లాస్ చేంజ్ డిస్ప్లే. దీంట్లో కూడా మనకి వితౌట్ ఫ్రేమ్ కొత్త డిస్ప్లేస్ ఎలా వస్తాయి, ఈ విధంగా వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా వచ్చేటప్పుడు ఏంటంటే మనకి డిస్ప్లేస్ ఇష్యూ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టిక్కర్స్ అన్నీ మనం నీట్గా రిమూవ్ చేస్తాం. ఈ స్టిక్కర్స్ రిమూవ్ చేసేటప్పుడు ఈ స్టిక్కర్ తీసి ఇక్కడ కదలకుండా మనం ఒక 2-way టేప్ కానీ ఏది కానీ ఇక్కడ వేయాలి. ఇలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఆటో టచ్ అనేది అవ్వదు. ఓకేనా. మనం టచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇలా టచ్ చేసేటప్పుడు ఏ నొక్కితే బి అలా పడుతుంటుంది కదా, అలా పడకుండా ఉండాలంటే ఇది స్టిఫ్గా ఉండాలి. ఇప్పుడు ఈ స్టిక్కర్ ఉంది కదా, స్టిక్కర్ రిమూవ్ చేసి నీట్గా ఇలా అంటించారంటే ఆటోమేటిక్గా అది కదలకంటూ ఉంటుంది. గమ్ము ఉంటుంది ఇక్కడ, ఇది గమ్ము స్టిక్కరే. ఈ బ్లూ కలర్ స్టిక్కర్ తీస్తే ఆటోమేటిక్గా ఇది డిస్ప్లేకి నీట్గా అంటుకుపోతుంది. కానీ ఇది కదలకంటూ ఉంటే మనకి ఆటో టచ్ అనేది అవ్వదు.
ఇది కదిలింది అనుకో మనం టచ్ చేసేటప్పుడు ఆటో టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, కొత్త డిస్ప్లేకి అది మనం చూసుకుంటే సరిపోద్ది. ఈ రెడ్ కలర్ స్టిక్కర్ తీయాలి, ఈ బ్లూ కలర్ స్టిక్కర్ తీయాలి, తీసి ఇలాగ అంటించేయాలి, స్టీల్కి ప్లేట్కి అంటించేయాలి. మనం 2-వే టైప్ ఉంది కదా, 2-వే టైప్ వేసి చేసుకుంటే బెటర్ ఆప్షన్ అన్నమాట. ఏం ఉండదు, థిక్నెస్ ఉంటాయి మనకు 1 mm ఉంటాయి, 2 mm ఉంటాయి, 5 mm ఉంటాయి, 10 mm ఉంటాయి. మనకి ఏంటంటే మనకి అక్కడ ఎంత కావాలో థిక్నెస్ 1 mm థిక్నెస్ తీసుకుంటూ అక్కడ వేస్తూ అయిపోతుంది అనమాట. దీని క్రిందనే, ఓకేనా, దీని కిందనే ఇలా పెట్టి ఇలా కదలకంట మనం లాక్ చేసుకోవాలి. ఓకేనా, లాక్ చేసుకున్నాక మనకి గ్లూ ఏ విధంగా అప్లై చేసుకుంటాం, కార్నర్ ఫ్రేమ్కి గమ్ ఇచ్చాడు కాబట్టి ఫ్రేమ్కే మనం గ్లూ అనేది అప్లై చేసుకుంటాం. గ్లూ అనేది ఫ్రేమ్కి అలాగే అప్లై చేసుకుంటాం. ఈ ఫ్రేమ్కి అప్లై చేసిన గ్లూ మనం పర్ఫెక్ట్గా అంటుకోలేదు అనేది మనకి డౌట్ వచ్చినప్పుడు ఏదో ఒక కార్నర్స్లో ఇలా చుక్కల్లా పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా, ఒక 6 దగ్గరలో అలా చుక్కల్లా పెట్టుకున్నాం అంటే మనకి అది గ్లూ అనేది అంత వేగం రిమూవ్ అనేది అవ్వదు. ఓకేనా, సైడ్ ఫ్రేమ్ నుంచి గ్లూ అనేది రిమూవ్ అవ్వదు. రిమూవ్ అవ్వకుండా నెక్స్ట్ ఏం చేస్తాము, ఏదైతే మనం డిస్ప్లే రెడీ చేసామో ఆ డిస్ప్లేని ఆ ఫ్రేమ్లో పెట్టేస్తాం. ఓకేనా, ఇలా ఫ్రేమ్లో పెట్టేటప్పుడు ఏమైంది, మనకి చిన్న చిన్నగా గ్లూ అనేది సైడ్కి అవుతుంది అనమాట. ఓకేనా, అలా సైడ్కి అయ్యేటప్పుడు ఏం చేస్తాం, రబ్బర్లు పెట్టేసి ఒక 10 minutes విడిచిపెట్టేస్తాం. ఇలా దగ్గరగా రబ్బర్లు పెట్టేసి ఒక 10 minutes పక్కన విడిచిపెట్టేస్తాం. ఇది విత్ ఫ్రేమ్తో మనకి డిస్ప్లే అన్నది ఈ విధంగా రెడీ అయిపోద్ది. ఓకేనా, చేసేటప్పుడు మనం కరెక్ట్ ఫ్రేమ్లో కూర్చుందా లేదో చూసుకోండి. ఈ గమ్మెట్టి ఇలా రబ్బర్లు పెట్టినాక కాస్త పైకి వెళ్ళిపోయింది అనుకో, ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది పనిచేయదు. చేసిన తర్వాత రబ్బర్లు పెట్టినాక కరెక్ట్ పొజిషన్ ఉందో లేదో అనేది ఒకసారి మనం చూసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ బ్యాక్ డోర్లో అవన్నీ క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్నాక ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫాల్కనర్తో కానీ దేంతో కానీ ఈ ఎక్స్ట్రా గ్లూస్ ఉంటాయి కదా, ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాం. ఓకేనా, క్లీన్ చేసుకున్నాక మనకి మార్కెట్లో పోలిమర్ క్లేలు అనేవి దొరుకుతాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, పోలిమర్ క్లేస్ బ్లాక్ కలర్ మ్యాక్సిమం డిస్ప్లేలు ఉంటాయి కాబట్టి మనం బ్లాక్ కలర్ క్లే తీసుకొచ్చి ఈ రబ్బర్లన్నీ బయటికి నీట్గా రిమూవ్ చేసి క్లీన్ చేసుకున్నాక ఆ క్లే అనేది అక్కడ ఎలా అప్లై చేసామనుకో ఆ గమ్ అనేది గ్యాప్ అనేది ఉండదు. ఓకేనా, మనం గమ్ అప్లై చేసింది కొంచెం క్లమ్జీగా ఉంటుంది కదా, ఆ గమ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఆ డిస్ప్లేకి ఫ్రేమ్కి గ్యాప్ అనేది ఉండదు. ఓకేనా, ఈ క్లే కోటుని సెన్సార్ దగ్గర స్పీకర్ దగ్గర అప్లై చేయకూడదు. స్పీకర్ దగ్గర ఈ క్లే అప్లై చేస్తే మనకి ఈ స్పీకర్ రాదు, సెన్సార్ దగ్గర అప్లై చేస్తే మనకి సెన్సార్ పనిచేయదు, ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది పనిచేయదు. ఓకేనా, అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ఇది డిస్ప్లే నీట్గా రెడీ చేసుకున్నాం కదా, మనకి ఒక చూడండి కొంచెం కొన్ని ఏరియాల్లో ఏముంది క్లమ్జీగా ఉంటుంది. ఓకేనా, అది డిస్ప్లే రెడీ అయిపోయినాక క్లే అప్లై చేస్తే మనకి ఆ ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట, గ్యాప్లు రాకుండా. మనకి కార్బన్ గమ్ కాకుండా మనకి బఫర్ గమ్ అని ఉంటుంది. ఓకేనా, అది -20 సెంటీగ్రేడ్లో ఉంటుంది. -20 సెంటీగ్రేడ్ అంటే అది ఒక మిషన్ ఉంటుంది, ఎప్పుడు కూలింగ్ ఉంటూనే ఉంటుంది దానికి. ఓకేనా, అది తీసుకొచ్చి మనం ఇలా పెట్టి డ్రై చేయగానే 2 minutesలో డ్రై అయిపోద్ది. అది కంపెనీ వాడు CNC మిషన్ ఏదైతే అది మనం ఆటోమేటిక్గా కంపెనీ వాడు వాడుకుంటాడు. ఓకేనా, లేదు మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడని వాడుకుంటాడు. మనకు అవసరం లేదు, రోజుకి మహా అయితే ఒక 5-10 డిస్ప్లేలు వస్తాయి కాబట్టి అది అవసరం లేదు. కావాలి నాకు అదే క్వాలిటీ నాకు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఐగోటని 35,000 నుంచి ఉంటాయి స్టార్టింగ్ ప్రైజెస్. ఇది గమ్ చూపు వచ్చేటప్పటికి మనకి కార్బన్ గమ్ అయితే 150-160 ఉంటుంది. లేదు దీనికంటే లో క్వాలిటీ కావాలంటే 60 రూపీస్ నుంచి కూడా ఉంటాయి మనకి.
ఓకేనా. కార్బన్ అనేది కొంచెం క్వాలిటీలో ఉంటుంది, నార్మల్ వచ్చేటప్పటికి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. బఫర్ గ్లూ ఉంటుంది, కార్బన్ గ్లూ ఉంటుంది, నార్మల్ గ్లూ ఉంటుంది మనకి. అది దేన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకి గ్యాప్ ఏర్పడుతుందో ఆ గ్యాప్స్లో ఫిల్ చేసేస్తాం ఇలాగ. డస్ట్ వెళ్దు, చెమట వెళ్దు, వాటర్ కొట్టుని చిన్న చిన్న వాటర్ పడినా డిస్ప్లే లోపలికి వెళ్ళకుండా డ్యామేజ్ చేయకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా. కిందన బాండింగ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనం క్లే కోన్ పెట్టుకుంటే లోపలికి వాటర్ వెళ్ళకుంటే కొంచెం సేఫ్గా అది కాస్తుంది. లామినేషన్ చేయాలి, బబుల్స్ రిమూవ్ చేయాలి, మనకి ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకోవాలి. డిస్ప్లే ప్రాబ్లంకి వస్తే ఫ్రేమ్ అవుట్ చేసి డిస్ప్లే టోటల్గా చెక్ చేసుకొని ఫిక్స్ చేస్తాం అన్నమాట. డిస్ప్లే చెకింగ్ ఏ విధంగా ఉంటుంది, కొత్త డిస్ప్లే పెట్టి అన్ని లెటర్స్ టైప్ చేస్తాము, ఒక యాప్ పట్టుకొని టోటల్ స్క్రీన్ పైన మొత్తం చెక్ చేసుకుంటాం. లేదు అని అంటే నెట్ కనెక్ట్ చేసి ఆన్లైన్లో మనకి టచ్ చెకింగ్ అనే ఒక యాప్ ఉంటుంది ఓకేనా, వెబ్సైట్లో. ఆ టచ్ చెకింగ్లోకి వెళ్ళి టచ్ అనేది టోటల్గా చెక్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. మ్యాక్సిమం అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక యాప్ పట్టుకొని చుట్టూ మనం రొటేషన్ చేసామనుకో అందులోనే తెలిసిపోతుంది. లేదు అన్ని లెటర్స్ నెంబర్స్ మనం కొడితే ఆటోమేటిక్గా సరిపోద్ది అన్నమాట. ఓకేనా. ఎల్సీడీకి సంబంధించి డిస్ప్లే ప్రాబ్లం వచ్చినా, గ్లాస్ ప్రాబ్లం వచ్చినా నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం మనం ఇంకొంచెం ఒక 5 minutes 10 minutes ఉంచామనుకో ఇంకా ఫినిషింగ్ వస్తుంది మనం చేసేటప్పుడు. ఇప్పుడైనా బాగానే వస్తుంది, కాకపోతే ఇంకొంచెం టైం నుంచి మనం చేస్తే ఇంకా నీట్గా వస్తుంది మన ఫినిష్. ఓకేనా. అర్థమైందా మీకు? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? క్లియర్ అయింది కదా. ఇప్పుడు మీకు ఇచ్చిన కొన్ని డిస్ప్లేస్ బ్లాంక్ డిస్ప్లేస్ కట్టిస్తారు, ఇదే విధంగా రెడీ చేసి మాకు ఇవ్వండి. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత నీట్గా చేశారు అన్న తర్వాత ఎల్ఈడి డిస్ప్లే ప్రోటోకాల్ ఎలా ఉంటుందని చెప్తాను. శాంసంగ్ డిస్ప్లేలు ఎలా చేయాలి, మామూలు OnePlusలో ఎలా చేయాలి, అటువంటిది ఏ విధంగా చేయాలన్నది, గ్లాస్ చేంజింగ్ ఎలా చేయాలన్నది నేను చెప్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.